నమస్తే. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ఇప్పుడు చెప్పబోయే కథ తరగని సంపద రెండవ భాగం. ఈ మాటలు విని అబూ అల్ కాసిం దీనంగా, స్వామి, నా ఆతిథ్యము, నేనిచ్చిన క్షుద్రమైన కానుకలు తమకు అసంతృప్తి కలిగించి ఉండాలి. లేని పక్షంలో తమరి సత్రం నుంచి తిరిగి వచ్చి నన్నిలా అవమానించరు అన్నాడు. వెంటనే ఖలీఫా, అలా ఎన్నటికీ అనుకోవద్దు. అల్లా దయ వల్ల నేను ఆతిథ్యం ఇచ్చిన వారిని అవమానించే మనిషిని కాను. ముక్కు మొహము తెలియని వారికి ఇంత వెళ్ళలేని బహుమానాలు ఇచ్చి నువ్వు దారిద్ర్యం పడతావేమోనని తిరిగి వచ్చాను అన్నాడు. మీరు తిరిగి రావటానికి అదే కారణమైతే మీకు ఎలాంటి విచారము వద్దు. ఎందుచేతనంటే అభ్యాగతులుగా వచ్చేవారికి నిత్యము ఇలాంటి కనుకలే నేను ఇస్తూ అల్లా రుణం తీర్చుకుంటున్నాను. అసలు సంగతి ఏమంటే అల్లా నాకు తరగని సంపద ఇచ్చాడు. నా మాట మీరు నమ్మాలంటే నా కథ అంతా మీకు చెప్పాలి. నిజానికి అది చాలా చిత్రమైన కథ అన్నాడు అబూ అల్ కాసిం. అతను ఖలీఫా చెయ్యి పట్టుకుని తీసుకుపోయి ఒక చల్లని గదిలో బంగారు ఆసనం మీద కూర్చోబెట్టాడు. ఆ గదిలో సాంబ్రాణి కాలుతున్నది. గది నిండా సుగంధ ధూపం ఉన్నది. నేల మీద మెత్తని తివాసి ఉన్నది. ఖలీఫా సరసనే కూర్చుని ఉన్న అబూ అల్ కాసిం తన కథ ఇలా చెప్పసాగాడు. మా తండ్రి అబ్దుల్ అజీజ్ అనేవాడు కైరో నగరంలో ప్రసిద్ధికెక్కిన నగల వర్తకుడు. ఆయన తండ్రి తాతలు కూడా ఆ నగరంలోనే ఉండిన వారే అయినప్పటికీ అపారంగా ధనం ఆర్జించిన నా తండ్రి ఈజిప్టు సుల్తాను లోభానికి వెరచి ఈ బస్రా నగరంలో అబ్బాసిద్ ఖలీఫాల రక్షణలో తలదాచుకోవలసి వచ్చింది. ఈ నగరంలోకెల్లా ధనికుడైన వర్తకుడు కుమార్తెను నా తండ్రి వివాహం చేసుకున్నాడు. ఆమెకు తోబుట్టువులు లేరు. నా తల్లిదండ్రులకు నేనొక్కనే సంతానం. ఈ కారణం చేత నా చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోగా నేను బ్రహ్మాండమైన ఆస్తికి వారసుని అయ్యాను. అయితే నేను ఒళ్ళు తెలియకుండా ఖర్చు పెట్టి 2 ఏళ్లలో నాకున్నదంతా తగలేసుకుని బస్రా నగరం అంతటా నా పేరు మారుమోగేటట్టు చేసుకున్నాను. ఇంత పేరు తెచ్చుకున్న చోట దరిద్రుడుగా జీవించలేక బస్రా విడిచి మరెక్కడికైనా పోదలచి ఇల్లు వాకిలి అమ్మేసి వర్తకుల బిడారు వెంట బయలుదేరాను. మోసుల్, డమాస్కస్ నగరాలు చూసి అక్కడ నుంచి ఎడారి దాటి మక్కా యాత్ర చేసి కొన్నాళ్ల తర్వాత నా తాత ముత్తాతల జన్మస్థలమైన కైరో నగరం చేరుకున్నాను. కైరో నగరపు భవనాలు, మసీదులు చూడగానే నాకు నా తండ్రి జ్ఞాపకం వచ్చి ఏడుపు వచ్చింది. ఆయన ఈ నగరంలో ఎంత వైభవంగా జీవించాడు. బరువెక్కిన గుండెతో సుల్తాన్ భవనం వెనుక ప్రాంతంలో ఉన్న నైల్ నది ఒడ్డుకు వెళ్ళాను. నేను తల ఎత్తి చూసేసరికి ఎత్తున ఉన్న గవాక్షం వద్ద ఒక యువతి ముఖం కనిపించి మాయమైంది. అంత అందమైన ముఖం మళ్ళీ కనిపిస్తుందేమోనని చీకటి పడేదాకా అక్కడే ఉండిపోయాను. కానీ ఆ ముఖం తిరిగి కనిపించలేదు. ఆ రాత్రి సత్రంలో నా బసకు తిరిగి వెళ్ళి మర్నాడు ఉదయం మళ్ళీ అక్కడికే వచ్చి ఆ గవాక్షం వైపే చూస్తూ కూర్చున్నాను. ఆ రోజు నాకు ఆ ముఖం కనిపించలేదు. కానీ గవాక్షపు తెర వెనక ఏదో మసలుతున్నట్టుగా నాకు తోచింది. 3వ రోజు సాయంకాలం గవాక్షపు తెర పక్కకు తొలగి చుక్కలాటి ముఖం తళుక్కని మెరిసింది. నేను ఆ ముఖానికి ఆత్మార్పణ చేసుకుని, సుందరి, నేను పరదేశీని. ఈ కైరోకి వస్తూనే శుభశకునంలా కానీ ముఖం చూశాను. నా కోరిక ఈడేరుతుందా అన్నాను. ఆమె ముఖాన ఆ క్షణం భయం కనిపించింది. కానీ మరుక్షణమే ఆమె గవాక్షం నుంచి బయటికి వంగి రహస్యంగా, ఇప్పుడు వెళ్ళిపో, అర్ధరాత్రికి రా అని అంతలోనే మంత్రించినట్టుగా గవాక్షపు తెర వెనక్కి మాయమైంది. నా ఆనందం వర్ణనాతీతం. ఆ ఆనందంలో నా కష్టాలన్నీ మరిచాను. నేను బసకు తిరిగి వెళ్ళి స్నానశాలలో సుఖంగా స్నానం చేసి అర్ధరాత్రి వేళ రాజభవన గవాక్షాన్ని చేరుకున్నాను. గవాక్షం నుంచి ఒక తాటి నిచ్చెన కిందికి వేలాడుతున్నది. నేను సాహసించి దాని ఎక్కి లోపల ప్రవేశించాను. 2 చీకటి గదులు దాటినాక 3వ గదిలో నేను ఆ సాయంత్రం చూసిన స్త్రీ కనిపించింది. నేను ఆమెకు నా కష్టాలు చెప్పుకున్నాను. ఆమె నా కథ విని కన్నీరు కార్చింది. విచారించకు, నీ ఒక్క కన్నీటి బిందువుతోనే నా కష్టాలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి అన్నాను. ఆమె తన విషయం చెప్పింది. నేను సుల్తాను ప్రియభార్యను. నా పేరు లబీబా. నా పతనం కోసం కుట్రలు పన్నే సవతులు చాలామంది ఉన్నారు. నిన్ను చూడగానే నీ వంటి భర్త ఉంటే ఎంత సుఖపడేదానో కదా అనుకున్నాను. మేమిలా మాట్లాడుతూ ఉండగా గది తలుపును ఎవరో కొట్టారు. లబీబా భయాందోళనతో కొంప మునిగింది. సుల్తాను తప్ప మరెవరూ తలుపు కొట్టరు అన్నది. ఆమె భయపడినంతా అయింది. మరుక్షణమే
10 మంది నల్ల బానిసలు గదిలో ప్రవేశించి ఒక గవాక్షం గుండా నన్ను నదిలోకి విసిరేశారు. మరొక గవాక్షం గుండా లబీబా నదిలో పడిపోవటం కూడా నేను చూశాను. నేనైతే ఎలాగో ఇది ప్రాణాలతో పడగలిగాను. కానీ నా మూలంగా నది బలి అయిపోయిన ఆ నిర్భాగ్యాల కోసం ఎంత వెతికినా ఆమె దొరకలేదు. వెంటనే నేను ఈజిప్ట్ దేశం వదిలి బాగ్దాదు నగరానికి వచ్చాను. నా వద్ద ఒక్క బంగారు దీనారమే మిగిలి ఉన్నది. అది పెట్టి మిఠాయి, పళ్ళు, సుగంధ లేపనాలు, గులాబీ అతరు కొని వాటిని ఒక తట్టలో పెట్టుకుని పాటలు పాడుతూ దుకాణాల దగ్గర అమ్మసాగాను. నా కంఠం ఇంపుగా ఉండడం చేత అమ్మకం చురుకుగానే సాగింది. ఇలా ఉండగా ఒకనాడు బాగ్దాదులోకి వెళ్ళా పెద్ద దుకాణం గల వర్తకుడు నా దగ్గర ఒక పండు కొని నన్ను తన పక్కన కూర్చోమని నా పేరు అడిగాడు. బాబుగారు, మానయ్య గాయన్ని కెలకకండి అని విచారంగా అన్నాను. వెంటనే ఆయన మాట మార్చి నా అమ్మకం గురించి, లాభం గురించి మాట్లాడి 10 బంగారు దీనారాలు ఇచ్చి పంపేశాడు. అటు తర్వాత రోజు నేను ఆయన దుకాణానికి వెళ్ళి ఏదో ఒకటి అమ్ముతూ వచ్చాను. ఆయన నన్ను తన పక్కన కూర్చోబెట్టుకుని నా పేరు అడిగేవాడు. కృతజ్ఞత కొద్దీ నేను ఆయనకు ఒకనాడు నా కథ అంతా చెప్పేశాను. నాయనా అబూ అల్ కాసిం, నేను నీకు తండ్రిని అవుతాను. నేను నీ తండ్రి కన్నా ధనవంతుణ్ణి. నాకు పిల్లలు లేరు. నీ కష్టాలు ఈడేరాయి. ఆ తట్ట అవతల పారేయి అన్నాడు ఆయన ఉద్రేకంతో. ఆ మర్నాడే ఆయన దుకాణం కట్టేసి నాతో కూడా బస్రాకు బయలుదేరాడు. అదే ఆయన జన్మస్థలం. ఇక నుంచి మేమిద్దరము బస్రాలోనే విశ్రాంతి తీసుకునేటట్టు నిర్ణయం జరిగింది. బస్రాలో నన్ను ఎరిగిన వాళ్ళందరూ నా దశ మారినందుకు ఎంతో సంతోషించారు. నేను నా కొత్త తండ్రిని సంతోషపెట్టడానికి శాయశక్తులా కృషి చేశాను. ఆయన నాతో అనేకసార్లు అబూ అల్ కాసిం, నేను నిన్ను చూసిన ఘడియ చాలా మంచిది. నువ్వు విశ్వాసపాత్రుడివి, ప్రేమ పాత్రుడివి. నా అనంతరం నీకు చెందబోయే సంపదకు అర్హుడివి అనేవాడు. 1 ఏడాది పాటు నేను ఎలాంటి స్నేహితాలు చేయక ఆయనకు సేవ చేయటంలోనే కాలమంతా గడిపాను. అంతలో ఆయనకు బాగా జబ్బు చేసింది. ఆయన నన్ను దగ్గరకు పిలిచి, నాయనా, అనేక మంది తండ్రులు ఒక్కరోజైనా అనుభవించలేని పుత్ర సౌఖ్యాన్ని నువ్వు నాకు 1 ఏడాది పాటు కలిగించావు. అందుకు నిన్ను దీవిస్తున్నాను. దేవుడు నన్ను పిలిచేలోపుగా నేను నిర్వర్తించవలసిన విధి ఒకటి ఉన్నది. ప్రపంచంలో రాజులందరికీ కలిపిన లేనంత సంపద నీకు దక్కనున్నది. ఇది తరతరాలుగా మా వంశంలో వస్తున్నది. అది మొదట మాకు ఎలా వచ్చిందో నాకు తెలియదు. దాని రహస్యం మా తాత నా తండ్రికి చెప్పాడు. ఆయన నాకు చెప్పాడు అన్నాడు. ఆయన నా చెవిలో రహస్యంగా కొన్ని సంగతులు చెప్పి, ఇది మా వంశంలో ఉండే తరగని సంపద. అందుచేత నువ్వు ధారాళంగా దానాలు చెయ్యి. అన్నిటికన్నా సౌఖ్యం ప్రధానంగా చూసుకో. అల్లా నిన్ను దయగా చూసి నీకు సుఖశాంతులు ఇస్తాడు అని చెప్పి కన్నుమూశాడు. నేను ఆయనకు చేయవలసిన విధులు అన్నీ నిర్వర్తించి సంపదను ఆధీనం చేసుకున్నాను. పూర్వం నన్ను ఎరిగిన వాళ్ళు ఈసారి కూడా నేను బికారినవుతానని జోస్యం చెప్పారు. కానీ అలా జరగలేదు. రోజురోజుకు నా ఖర్చు పెరగసాగింది. బస్రాకు వచ్చే పరదేశీలకు అందరికీ రాజోపచారంగా ఆతిథ్యం ఇచ్చాను. అయినా ఇతరులు ఊహించినట్టు నేను పేదవాణ్ణి కాలేదు. నేను చేసే ఖర్చు చూసి నగరంలోని అధికారులకు కన్నుకొట్టింది. ఒకనాడు నగర ప్రధాన కొత్వాలు నా దగ్గరకు వచ్చి అది ఇది మాట్లాడి, ఏ యువకుడు ఎంత ధారాళంగా డబ్బు ఖర్చు చేస్తే నాకేమిటి, నేను పొట్టతిప్పల కోసం ఉద్యోగం చేసుకునేవాణ్ణి. కానీ చిత్రం ఏమిటంటే, సరిగ్గా రొట్టెల ధర పెరిగినప్పుడే మా ఆవు కూడా ఎండిపోయింది అన్నాడు. మీ ఇంటిల పాతికి రొట్టెల కింద, పాల కింద సుమారుగా ఎంత ఖర్చు అవుతుంది అని అడిగాను. రోజుకు 10 దీనారాలు మించదు అన్నాడు అతను. అది చాలదు, రోజుకు 100 ఇస్తాను. ప్రతి నెల ఆరంభంలోనూ వచ్చి మా ఖజానాదారు నుంచి సొమ్ము పుచ్చుకోండి అన్నాను. పెద్ద కొత్వాలు కృతజ్ఞతాపూర్వకంగా నా చేతిని ముద్దాడబోయాడు. అంతా అల్లా నుంచి వచ్చినదేనని గుర్తుంచుకుని నేను అతన్ని నివారించాను. మర్నాడే కాజీ వచ్చి, నాయనా, 5వ వంతు పేదలకు పంచాలన్న ప్రాచీన సాంప్రదాయం ఒకటి ఉన్నది. మాలాంటి వాళ్ళు అలాంటి విషయాలను ఉపేక్షించరాదు అన్నాడు. తమరు చెప్పేది ఏమిటో నాకు బోధపడలేదు. కానీ చాలా కాలంగా తమకు విజ్ఞాపన చేయాలనుకుంటున్నాను. పేదవారికి పంచగలందుకు తమకు నిత్యము 1000 దీనారాలు ఇవ్వాలనుకుంటున్నాను. దయచేసి తమరు వాటిని స్వీకరించాలి, నిరాకరించవద్దు అన్నాను. కాజీ నా కోరికను దయతో ఆమోదించాడు. మరి 3 రోజుల అనంతరం బస్రా పాలకుడు బలి నన్ను తన సమక్షాన్ని పిలిపించుకుని ఎంతో దయగా మాట్లాడి, నీలాంటి యువకుడు తన నిధులను నాకు రహస్యంగా తెలియపరిచినట్టయితే అతను చేసే దుబారా ఖర్చు గురించి నేను ఆక్షేపించనని అందరికీ తెలుసు అన్నాడు.
వలీ గారికి నేను అలాంటి నిధులను చూపగలిగితే ఎంత బాగుండేది. అయితే ఈ మధ్య నేనేమనుకున్నానంటే, నాకు గల కొద్ది ఆస్తిలో రోజుకు 2000 దీనారాలు సాధువులకు దానం చేయటానికి ఏ అధికారి అయినా ఉంటే నా ప్రాణానికి సుఖంగా ఉంటుంది కదా అనుకుంటున్నాను అన్నాను. వలీ గారు నా తరఫున ఆ మొత్తాన్ని సాధు సజ్జనులకు దానం చేయటానికి దయతో ఆమోదించారు. అది మొదలు ఈ లంచాలు మానకుండా ఇస్తూ వస్తున్నాను. ఈ ముగ్గురు అధికారులు నన్ను చిత్తం వచ్చినట్టు కానుకలు ఇవ్వనిస్తున్నారు. ఇదే నా తరగని సంపద కథ. ఈ కథ నేను ఇంతకు పూర్వం ఎవరికీ చెప్పి ఉండలేదు అని అబూ అల్ కాసిం ముగించాడు. ఈ యువకుడి నిధిని చూడాలన్న కాంక్ష ఖలీఫాకు తీవ్రంగా కలిగింది. ఆయన ఆ యువకుడితో ఎంత తీసినా తరగని నిధి ఎలా ఉంటుందో నేను ఊహించలేకుండా ఉన్నాను. దాన్ని కళ్ళారా చూస్తే గానీ నమ్మలేను. దాన్ని నాకు చూపించినట్టయితే రహస్యభంగం చెయ్యనని ప్రమాణం చేస్తున్నాను అన్నాడు. అతిథికి అసంతృప్తి కలిగించి పంపడం నాకు చావు కన్నా బాధాకరమైనది. అందుచేత మీ కోరిక నిరాకరించను. కానీ మీరు కొన్ని నియమాలకు అంగీకరిస్తేనే కానీ నా నిధిని చూపించలేను. మీరు కళ్ళకు గంతులు కట్టుకోవలసి ఉంటుంది. నేను మీ వెంట కత్తి చేత పట్టుకుని వస్తాను. మీరు ఏమాత్రం దౌర్జన్యం చేయబోనినా నేను దానిని మీపైన క్రూరంగా ప్రయోగిస్తాను. దానికి అభ్యంతరం లేకపోతేనే నా వెంట రండి అన్నాడు అబూ అల్ కాసిం. నేను ఏ నియమాలకైనా సిద్ధమే అన్నాడు ఖలీఫా. అబూ అల్ కాసిం ఖలీఫా కళ్లకు గంతలు కట్టి నడిపించుకుంటూ రహస్యంగా ఉన్న మెట్ల మీదుగా భూగర్భంలోకి తీసుకుపోయి అనేక సొరంగాల గుండా తిప్పి తిప్పి తీసుకుపోయి ఒక దీర్ఘమైన గుహలోకి ప్రవేశపెట్టాడు. అది చాలా లోతున ఉన్నది. ఇక్కడ ఖలీఫా కళ్ళ గంతలు విప్పుకున్నాడు. అక్కడి గోడల నిండా అమర్చిన సూర్యకాంతి మణుల కాంతికి ఖలీఫా కళ్ళు జిగేలమన్నాయి. ఆ కాంతిలో ఆయనకు 100 అడుగుల వ్యాసం గల చల్లవరాతి కొలను లాంటిది కనిపించింది. దాని నిండా బంగారు నాణేలున్నాయి. దాని గట్టున 12 విగ్రహాలున్నాయి. ఒక్కొక్క విగ్రహము ఒక్కొక్క రకం మణిలో మలచినది. అన్ని విగ్రహాలకు బంగారు దిమ్మలు ఉన్నాయి. ఈ బంగారు కొలను అడుగులేదు. ఆ వంశంలో ఉన్న వారంతా ధారాళంగా ఖర్చు పెట్టగా బంగారం అరంగుళం లోతు కూడా తరగలేదు అంటూ అబూ అల్ కాసిం అలీ ఖలీఫాను మరొక గదిలోకి తీసుకుపోయాడు. అక్కడ ఇంకా పెద్ద కొలను ఉన్నది. దాని నిండా ముడివజ్రాలు పట్టనివి పోసి ఉన్నాయి. దాని చుట్టూ 2 వరుసలలో చెట్లు ఉన్నాయి. అవి ఖలీఫాకు లభించిన నెమలి చెట్టు లాంటివి. కొలనుకు ఎగువగా కప్పు మీద ఇలా రాసి ఉన్నది: ధారాళంగా వ్యయం చేయగలిగిన వాడే కలిగినవాడు. స్నేహం తప్ప దక్కించుకోగలిగినది ఏదీ లేదు. ఖలీఫా ఇలాంటి సంపద చూస్తూ ఇంకా ఎన్నో హాళ్ళు చూసిన మీద విసిగి అబూ అల్ కాసిం ఆయన కళ్లకు తిరిగి గంతలు కట్టి తన ఇంటికి తీసుకుని వచ్చాడు. ఇద్దరు కూర్చున్నాక ఖలీఫా యువకుడితో, నువ్వు నాకు బహుమతిగా ఇచ్చిన అమ్మాయిని చూస్తే నీ ఇంట ఇంకా చాలామంది సౌందర్యవతులు ఉండాలని నాకు అనిపిస్తున్నది అన్నాడు. లేకేం ఉన్నారు, కానీ నాకు వారందరికన్నా నన్ను ప్రేమించి నదికి బలి అయిపోయిన ఒక్క స్త్రీ జ్ఞాపకం విలువైనది. లబీబా నాకు తిరిగి దక్కేటట్టుంటే మీరు చూసిన నా సంపద మొత్తం ఇచ్చేయగలను అన్నాడు అబూ అల్ కాసిం. అతను ఆ స్త్రీని ఇంతకాలము మర్చిపోలేకపోవటం చూసి మెచ్చుకుని ఖలీఫా అతనితో, ఎదుట ఉన్న సౌఖ్యాలలో గతించిన కష్టాలు మర్చిపోవాలి అన్నాడు. ఖలీఫా అతని వద్ద సెలవు పుచ్చుకుని అతను ఇచ్చిన కానుకలతోనూ బానిసలతోనూ బాగ్దాదు తిరిగి వచ్చాడు. వస్తూనే ఆయన కారాగృహం నుంచి తన వజీరైన జఫర్ను రప్పించి క్షమించి బహుమానాలు ఇచ్చి, జఫర్, అబూ అల్ కాసింను ఏ విధంగా సత్కరించాలి, ఏ బహుమానాలు ఇచ్చినా అతనికి పేదగానే కనపడతాయి అన్నాడు. అతన్ని బస్రా పాలకుడుగా నియమించవచ్చు అన్నాడు జఫర్. అయితే నువ్వు వెళ్ళి అతన్ని తీసుకురా. అతని రాజ్యాభిషేకం మన కళ్ళ ముందే జరుపుదాం అన్నాడు ఖలీఫా. జఫర్ వెంట అబూ అల్ కాసిం రాగానే ఖలీఫా అతన్ని పుత్రవాత్సల్యంతో కౌగలించుకుని తానే స్వయంగా అతన్ని స్నానశాలకు తీసుకుపోయి స్నానం చేయించి ఇద్దరూ పలహారం చేసే సమయంలో గానం చేయటానికి ఒక బానిస యువతిని రప్పించాడు. అబూ అల్ కాసిం ఆ బానిస యువతిని చూస్తూనే గట్టిగా అరిచి మూర్ఛపోయాడు. అతను తిరిగి స్పృహ తెచ్చుకున్నాక అతని మూర్ఛకు కారణం తెలిసింది. ఖలీఫా పిలిపించిన బానిస ఎవరో కాదు, లబీబాయే. నదిలో కొట్టుకుపోతున్న లబీబాను ఒక పల్లెవాడు కాపాడి బానిసగా అమ్మాడు. ఆమెను కొన్నవాడు కొంతకాలానికి ఆమెను బాగ్దాదు నగరానికి తెచ్చి రాజభవనంలో బానిసగా అమ్మాడు. ఈ విధంగా అబూ అల్ కాసిం బస్రాకు రాజు కావటమే కాక తన ప్రియురాలిని కూడా తిరిగి పొంది చాలా కాలం సుఖంగా జీవించాడు. కథ సమాప్తం. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులతో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కాల్ కూడా నొక్కండి.
మీ సూచనలు తప్పక కామెంట్లలో తెలపండి. మీరు ఇచ్చే కామెంటు, చేసే లైక్ మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.